ఇలాంటి ఇప్పుడు వచ్చిందేంటి? జ్యోతి దగ్గర అడ్డంగా దొరికిపోయాను. ఇప్పుడెలా? శ్రావ్య, ఈవిడితో తెగతింపులు చేసుకున్నానన్నావు, దూరం పెట్టానని చెప్పావు. మరి ఇంత ధైర్యంగా డైరెక్ట్గా ఇంటికొచ్చిందేంటి? జ్యోతికి నా మీద అనుమానం వచ్చినట్టుంది. ఇప్పుడు నేను ఓవర్ యాక్షన్ చేసి నీలాంబరిని బయటకు గెంటేస్తే తప్ప జ్యోతి ఇంకా గుడ్డిగా నన్ను నమ్మదు. ఎందుకు వచ్చిందో నాకు మాత్రమేం తెలుసక్క. నేను అడుగుతానుండు. ఏం మొహం పెట్టుకుని మళ్ళీ మా ఇంటికి వచ్చావు? బుద్ధి లేదా? మా అక్క జీవితాన్ని నాశనం చేయాలని చూసావు, తనని చంపాలని ట్రై చేసావు. అది ఇంత చేసి సిగ్గు లేకుండా ఎలా వచ్చావు నువ్వు అసలా? నన్నే కొడతావా? నన్నే కొడతావా అంటే నువ్వేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? గ్యారంటీగా కొడతాను. ఇంకోసారి నా అక్క నీడని తాకాలని ట్రై చేసినా నరికి పోగులు పెడతాను కూడా. నేను నీకు ఏం అన్యాయం చేశాను? ఇంకోసారి నా జోలికి రావద్దు. నా చెల్లిని కూడా కలవద్దు. తను మారి మంచిగా ఉంటుంది. వర్షని చంపినందుకు నువ్వు చేసిన దారుణాలకి నీకు శిక్ష ఖచ్చితంగా పడుతుంది. దేవుడు నీకు తగిన శాస్తి చేస్తాడు. ఇంకా తనతో మాట్లాంటక్క గంట వేయకుండా నా ఇంటి నుంచి బయటకు నాడు. వెళ్ళు. వెళ్ళాంటి, ప్లీజ్ వెళ్ళు. పదక్క. శ్రావ్య ఒక్కతే ఉంటుందనుకుంటే ఈ జ్యోతి కూడా ఇక్కడే తగలడింది. నువ్వింత మారిపోయినందుకు నిన్ను చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది చెల్లి. నేను మారినా ఈ రాక్షసి నన్ను వదలడం లేదు. అసలు తప్పంతా నాదే. అనవసరంగా బెయిలిప్పించి ఈ మృగాన్ని జన సంచారంలోకి తీసుకొచ్చాను. జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి బాధపడకు. తప్పు చేసిన నీలాంబరికి ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది. అమ్మయ్యా, జ్యోతికి అనుమానం రాకుండా పర్ఫెక్ట్ గా మేనేజ్ చేశాను. జ్యోతి నన్ను నమ్మింది. సరే రా చెల్లి. శ్రావ్య వాళ్ళు ఇంకా రాలేదేంటి దొరబాబు? వచ్చేస్తారులే జ్యోతి. 5 minutes చూసి ఫోన్ చేద్దాం. అదిగో వచ్చేసారు. హ్యాపీ బర్త్డే శ్రావ్య. Hi, brother. థ్యాంక్ యూ అక్క. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శ్రావ్య. థ్యాంక్ యూ. శ్రావ్య, అమ్మ అత్తయ్య ఆశీర్వాదం తీసుకో. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండు. గాడ్ బ్లెస్ యూ. నువ్వు రామరాజు కలకాలం సుఖంగా కాపురం చేసుకోవాలి. లేమ్మా. పద చెల్లి, నిన్ను నేను రెడీ చేస్తాను. నేను ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చానక్క. ఏం రెడీ అయ్యావు? పండగ పొట్టొచ్చి గంగరెద్దులా రెడీ అయ్యావు. నన్నే గంగిరెద్దంటావా వెదవా? తప్పేళ్ల మొహం వేసుకుని చెప్తా నీ సంగతి. నా చెల్లెలందానికేమైంది? చక్కగా తెలుగింటి ఆడపడుచులా ఉంటేను. ఎంతైనా నువ్వు అక్కవు కదా జ్యోతి. మీ చెల్లి మీద ప్రేమ నిండిన కళ్ళతో చూస్తే అలాగే కనిపిస్తుంది. బాగా చెప్పావు రామరాజు. వాళ్ళెప్పుడు అలాగే అంటారులే కాని ఆ మాటలు నువ్వేం పట్టించుకోవద్దు చెల్లి. పద వెళ్ళి రెడీ అవుదాం. బ్రదర్, నేను వెళ్ళి మొహం కడుక్కొస్తాను. అలాగే బ్రదర్.